హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో చికెన్ మొగలై బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్ వీడియో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా చేసుకొని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు 6 వరకు లవంగాలు వేసుకోవాలి. తర్వాత 5 వరకు ఇలాచీ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. కొంచెం చిన్నది జాపత్రి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. ఇంకా ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. 3 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిటికుడు జాజికాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పుదీనా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 4 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకొని. తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసుకొని ఆ రసం కూడా వేసుకొని అంతా బాగా పీసులకు పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పీసెస్ని ఎంత బాగా రుద్దుకుంటూ బాగా కలుపుకుంటే పీసెస్కి ఈ మసాలాలు అంత బాగా పడతాయి. ఈ విధంగా మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా దమ్ బిర్యానీకి మొగలై బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే మనం దమ్ బిర్యానీలో మసాలాలు యూస్ చేస్తాం, పౌడర్స్. ఇందులో డైరెక్ట్గా మసాలాలే వాడేస్తాం, అది డిఫరెన్స్. ఇప్పుడు 1 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు అంటే 250 గ్రామ్స్ ఉంటుంది పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 250 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. ఇవి వేసుకున్నాక మంచిగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. దమ్ బిర్యానీల్లో ఏంటంటే మనం మిరియాల పొడి, ధనియాల పొడి ఇలాగ వాడుతూ ఉంటాము. దీంట్లో అలాగా పొళ్ళు వేయకూడదు, డైరెక్ట్ మసాలాలే వేసేసుకోవాలి. అదే డిఫరెన్స్ అండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చికెన్కి అన్నీ బాగా పట్టేలాగా ఇలాగ కలుపుకున్నాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ మిగిలిన ఆయిల్ అంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా బాగా మంచిగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 4 అవర్స్ అన్నా పెట్టుకున్నా బాగుంటుంది. పీస్ చాలా టెండర్గా, చాలా జ్యూసీగా కుక్ అవుతుంది. ఈ విధంగా పైనుండి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్, మినిమం 2 అవర్స్ పెట్టుకోండి. తర్వాత 2 అవర్స్ తర్వాత ఇలా తీసుకుంటే చూసారా ఎంత బాగుందో. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ నుండి వచ్చిన స్మెల్కే బిర్యానీ అయిపోయింది అనిపిస్తుందండి. అంత బాగా వస్తుంది స్మెల్, అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రైస్ కోసం గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇందులో ఒక 5 వరకు లవంగాలు, ఇంకా జాపత్రి 1 పువ్వు, స్టార్ అనాస్ 1, ఇంకా ఇందులోనే ఒక 5 వరకు ఇలాచి, ఇంకా 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జాజికాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా సాల్టీగా ఉండాలి, వాటరు అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ నిమ్మకాయ రసం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నాక మూత తీసుకొని చూస్తే ఈ విధంగా వాటర్ తెరలు కాగుతూ ఉంటాయి. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టాను. ఆ రైస్ని వాటర్ని డ్రైన్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి.
రైస్ కూడా వేసేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన ఒక మందపంటి బాండీ పెట్టుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని ఈ బాండీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పరుచుకోవాలి. కింద స్టవ్ ఆన్ చేసుకోకూడదు. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేసుకోకుండానే చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ బాండీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టాను కదా, పక్కన రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది. రైస్ ఒక 70% కుక్ అయ్యాక ఈ పైనుండి చికెన్ పైనుండి రైస్ అంతా పరుచుకోవాలి. చూపిస్తున్న విధంగా రైస్ గుర్తుపెట్టుకోండి, ఒక 70% కుక్ అయితే చాలు. ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఈ లేయర్ పైన వేసి అందులో పుదీనా కొత్తిమీర వేసుకొని పైనుండి రైస్ ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా సెకండ్ లేయర్ కూడా వేసుకున్నాక మళ్ళీ పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు, బాదం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాక ముందుగానే కుంకుమ పువ్వుని నానబెట్టుకున్న పాలు వేసుకోవాలి. అందరి దగ్గర కుంకుమ పువ్వు ఉండదు కాబట్టి పాలల్లో కొంచెం పసుపు వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ కూడా వాడతారు, కానీ ఫుడ్ కలర్ వాడొద్దండి, పసుపే వేసుకోండి. తర్వాత పైనుండి నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేసుకోవాలి ఒక 45 మినిట్స్. గిన్నె డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకోకుండా కింద అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదా, పెనం పైన పెట్టుకొని పైన గిన్నె పెట్టుకోండి. మూత పైన నుండి ఏదైనా ఆవిరి బయటకు పోకుండా బరువు పెట్టండి. ఒక 45 నిమిషాలు దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ మొగలై బిర్యానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు టేస్ట్ అస్సలు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. రెస్టారెంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంట్లో ఒకసారి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు లేటు, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. బిర్యానీ ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం మంచి వీడియోస్ ఉంటాయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.